టాప్ న్యూస్ చూసుకుంటే 3 నెలలు నన్ను మంత్రిని చేయండి, హరీష్ సంచలన ప్రతిపాదన. సో నిన్న తెలంగాణ భవన్లో హరీష్ రావు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక పవర్ చూపించడం జరిగింది. చూపిస్తూ నన్ను కేవలం 3 నెలలు మాత్రమే మంత్రిని చేయండి, నీళ్లు ఎట్లా రావో నేను చూపిస్తా, నీళ్లు ఏ విధంగా రావో నేను చూపిస్తా, మీకు పని రాక మీకు చేతగా చేయట్లేదు, నాకు ఒక 3 నెలలు మంత్రిగా అవకాశం ఇస్తే నేనేంటో చూపిస్తా అంటే నేను నీళ్లు తీసుకొస్తా, ఎల్లంపల్లికి కేవలం 3 నెలల్లోనే నీళ్లు తీసుకొస్తా, ఒకవేళ నీళ్లు తీసుకొని రాకపోతే రాజకీయాల నుండి శాశ్వతంగా నేను తప్పుకుంటా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు హరీష్ రావు గారు. మామూలుగా హరీష్ రావు గారు ఇట్లాంటి అంటే రాజకీయాలను తప్పుకుంటా అని చెప్పేసి అన్నాడంటే ఏదైతే ఆ మాట చెప్తాడో ఆ మాటకి గట్టి నమ్మకం ఉంటుంది ఆయనకు, ఆ గట్టి నమ్మకం ఉంటుంది కాబట్టి ఆయన అట్లాంటి మాటలు మాట్లాడతాడు. ఏది రాజకీయాలను తప్పుకుంటా అని చెప్పేసి. కేవలం 3 నెలల్లో ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకొస్తా, సవాల్ అని చెప్పేసి కాంగ్రెస్ అధికార పార్టీకి ఆయన సవాల్ విసిరిండు. ఎట్లా నీళ్ళు రావో నేను చూపిస్తా, రాజకీయాల నుండి తప్పి వెళ్ళిపోతా అంటున్నాడు డైరెక్ట్, రాజకీయాల నుండి వెళ్ళిపోతా, ఒకవేళ నీళ్లు తీసుకొని రాకపోతే ఏది 3 నెలల్లో మంత్రిని చేయండి, 3 నెలల్లో నీరు తీసుకురాకపోతే నేనే తప్పుకుంటా బయటికి, మీరు వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు, నేనే శాశ్వతంగా రాజకీయాల నుండి వెళ్ళిపోతా అని చెప్పి సవాల్ విసిరిండు. నాకు ఈ రాజకీయాలు ఏమి కొత్త కాదు, 13 ఏళ్ళుగా నాకు ఈ పదవులు ఏమి కొత్త కాదు, 13 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన అనుభవం నాకు ఉన్నది, ఈ పదవులు అనేది శాశ్వతం కాదు అని చెప్పేసి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు ఈ మాజీ మంత్రి హరీష్ రావు గారు. గతంలో ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా చేయడం జరిగింది కదా. ఇది తుమ్మిడిహట్టి పేరుతో కాంగ్రెస్ నేతలు 2328 కోట్లు తిన్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తుమ్మిడిహట్టిని 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఒకవేళ అనుమతి ఇచ్చింది నిజమే అయితే రేవంత్ రెడ్డి ఆ ఒప్పందాన్ని బయటపెట్టాలి, ఆ ఒప్పందాన్ని బయటపెడితే రాజీనామా చేస్తా, వ్యాప్కోన్ చెఫ్తో పోలిస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు హరీష్ రావు గారు. అసలు వ్యాప్కోస్ను తెచ్చిందే కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఆయన కూడా వ్యాప్కోస్నే ఆశ్రయించారు. దేవాదుల ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేయట్లేదు, నీళ్లు నింపుకునే అవకాశం ఉన్న ప్రభుత్వం నింపట్లేదు. వరంగల్ జిల్లాలో 90% చెరువులు ఎండిపోయాయి. గురుదక్షిణ చెల్లించేందుకే రేవంత్ రెడ్డి నీళ్లను వదులుతున్నారు. నీళ్లు ఉండి కూడా లిఫ్ట్ చేయకపోవడం నేరపూరిత నిర్లక్ష్యం. మీ నేరపూరిత నిర్లక్ష్యానికి ఉరి తీసిన తప్పు లేదు. అరే చాలా పెద్ద మాట అన్నాడు. నిన్న రేవంత్ ప్రసంగంలో సొల్లు తప్ప ఒక్క నిజం కూడా లేదు. తుమ్మిడిహట్టి నిర్మాణానికి మేము అన్ని ప్రయత్నాలు చేశాం. తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టును కావాలని మార్చలేదు. అక్కడ నీటి లభ్యత ఎక్కువ ఉందని కేంద్రమే లేఖ రాసింది. సీఎం రేవంత్ రెడ్డి తీరు దొంగ అన్నట్టుగా ఉంది అని హరీష్ రావు విమర్శించారు. మీ నేరపూరిత నిర్లక్ష్యానికి ఉరి తీసినా తప్పు లేదు అని చెప్పేసి చాలా పెద్ద వ్యాఖ్య చేసిండు. మరి దీనిపైన అధికార పార్టీ నాయకులు మరి ఏ విధంగా స్పందిస్తారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారు, హరీష్ రావు పైన మరి పెద్ద పోరాటం చేస్తారేమో, ప్రెస్ మీట్ పెట్టి ఆయన పైన విమర్శలు చేస్తారేమో గట్టిగానే. అంటే ఆయన ఉరి తీసిన తప్పులే అన్నాడు కాబట్టి మరి ఇది ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి రియాక్షన్. హరీష్ కాంగ్రెస్లోకి వస్తావా, కూలిపోయే ప్రాజెక్టు కట్టి కూతల, జగ్గారెడ్డి ఫైర్. హరీష్ రావు ఆయన బీఆర్ఎస్ పార్టీలో మంచిగా చురుగ్గా ఉన్నాడు, కానీ అందరేమో ఆయన బీజేపీ పార్టీలో కూతురని చెప్పేసి కొంతమంది అంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి రా అని చెప్పేసి జగ్గారెడ్డి గారు అంటున్నారు. తనకు 3 నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగిస్తే కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తారన్న మాజీ మంత్రి హరీష్ రావు సవాల్కు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్లో జాయిన్ అయితే సీఎం రేవంత్తో చర్చిస్తానని అన్నారు. 3 ఏళ్లు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూలిపోయే ప్రాజెక్టు కట్టి ఇప్పుడు 3 నెలలు మంత్రి అంటున్నారని ఎద్దేవా చేశారు. హరీష్ రావు కొత్త రాజ్యాంగం రాస్తున్నాడా, మంత్రి పదవి అంటే పిల్లలాటలా ఉందా అంటూ మండిపడ్డారు. ఆయనకు పిల్లలాట ఎందుకుంటే ఆయన ఆల్రెడీ 13 సంవత్సరాలు ఆయన మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఆయనకు ఉన్నది. సో ఏదైతే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండో
దానికి కౌంటర్గా జగ్గారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, ఏం తమాషా అనుకుంటున్నావా మంత్రి పదవి అంటే, నీళ్లు తీసుకురావడం అంటే ఆషామాషి వ్యవహారం అనుకున్నావా, నువ్వు అక్కడ 3 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూలిపోయే ప్రాజెక్టు కట్టినా నువ్వు ఇప్పుడు 3 నెలల టైం అడుగుతున్నావా అన్నట్టుగా ఎద్దేవా చేసిండు. అంటే చమత్కారంగా మాట్లాడిండు. అప్పుడు 3 సంవత్సరాలు నువ్వే ఉన్నావు ఇరిగేషన్ మంత్రిగా, ఏం చేసినావే నువ్వు హరీష్ రావు అని చెప్పేసి జగ్గారెడ్డి గారు అంటా ఉన్నారు. 3 సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూలిపోయే ప్రాజెక్టు కట్టినావు, నువ్వు ప్రాజెక్టే చక్కగా కట్టలేదు, నువ్వు 3 నెలలు నీకు టైం ఇస్తే మంత్రిగా నువ్వు నీళ్ళు తీసుకొస్తావు అన్నట్టుగా చమత్కారంగా ఆయన జగ్గారెడ్డి గారు హరీష్ రావు పైన చేయడం జరిగింది. కూలిపోయే ప్రాజెక్టు కట్టి కూతలా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి నీకు మంత్రి పదవి కావాలంటున్నావుగా, మరి హరీష్ రావు మంత్రి పదవి కావాలంటున్నావుగా, మరి నేను రేవంత్ రెడ్డి గారితో కలిసి కూర్చొని మాట్లాడతా దీనిపైన. ఏది రేవంత్ రెడ్డి గారు మన హరీష్ రావు